బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలను తప్పకుండా అమలు చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దళిత, బీసీ, మైనారిటీలకు బీజేపీ వ్యతిరేకమన్నారు. సికింద్రాబాద్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై ఈ నెల 14న దీక్ష చేస్తామని తెలిపారు. దేశంలో రైతుల ఆత్మహత్యలకు బీజేపీ కారణమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ప్రశ్నిస్తా ఉన్నా. ముందుగా తెలంగాణ విభజననే అవహేళన పార్లమెంటు సాక్షిగా చేసిన మీ నాయకుడు నరేంద్ర మోడీ మాట చెప్పుకొని నడుస్తారా? అసలు తెలంగాణ విభజన అనేటువంటి పదాన్ని దేశ విభజనతోటి పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అమరులను అవమానపరిచి ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతున్నాం. ఇవాళ ఇక్కడ ఓటు అడగడానికి చూస్తా ఉన్నాం. ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారో, బండి సంజయో, లేదా మీ పార్టీలో ఇగ్నోరెన్సీకి గురవుతున్నాం అని చెప్పే మహేశ్వర్ రెడ్డో, అప్పుడప్పుడు అడపా దడపా కనబడే లక్ష్మణో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంది, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంది? అధికారంలో రాగానే కదా 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకొని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలిపారు. మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని అడుగుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి 7 మండలాలు సీలేరు విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ఆ యొక్క ప్రాజెక్టును తీసుకుపోయి మీరు ఆంధ్రాలో కలిపి తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ విధానాన్నే వ్యతిరేకించి అవహేళన చేసి అమరులను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనంగా ఎత్తుకొని పోయిందని చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా ముందరని అడుగుతున్నాం. ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా, ఒక ఇండస్ట్రీ తెచ్చిండ్రా, ఒక మెడికల్ ఒక పెద్ద ఏమైనా ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కట్టించిండ్రు? ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో రైతులకి మీరు ఏమైనా చేయగలిగిండ్రా? అవును, రైతులు 2000 ఇస్తున్నారు, దేశం మొత్తం ఇస్తున్నావు. తెలంగాణ 29వ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే ఈ రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని 5 గ్యారెంటీల గురించి అడుగుతారు. ఏమైంది మీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు? నరేంద్ర మోడీ గారు విశ్వగురువు చెప్పుకొని మొత్తం దేశం ప్రపంచం తిరుగుతుంటే మొత్తం భారతదేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు 5-10 సంవత్సరాల ఏం చేసిండని చెప్పేటువంటి ఎజెండానే లేదు మీ దగ్గర.